ఎవరూ లేని ఈ ప్రదేశం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మ లేని తర్వాత ఈ ఒంటరితనం కూడా నాకు తోడులా అనిపిస్తుంది. నాకు ప్రశాంతతను కలిగించి ఈ ప్రదేశాన్ని అప్పుడప్పుడు పలకరిస్తూనే ఉంటా. నా జీవితంలో ఊహించలేని స్నేహం ఒకటి ఎదురైంది. దేవుడా, నీ మీద నాకు ఎప్పటి నుంచో ఉండే కోపం, ఎప్పటికీ ఉండే కోపం ఒకటే. ఎందుకు నాకు ఎంతో మాట్లాడాలనిపిస్తున్నా మాట్లాడలేని జీవితాన్ని ఇచ్చావు. ఎందుకు నన్ను మూగోళ్ళ పుట్టించావు దేవుడా? హలో బాబాయ్, బాబాయ్ ఒక ఛాయ్. వస్తారా? ఆగురా. ఏంట్రా 2 రోజుల నుంచి కనపట్లేదు, ఎక్కడికి వెళ్ళావు ఏంటి? గాలికి తిరిగేవాడిని ఎక్కడికి వెళ్ళామని అడగడం తప్పా కాదా? ఆహా, తప్పా కాదా అంట. అయినా బాబాయ్, నీకు షుగర్ ఉంది కదా అని చెప్పి అందరికి టీలో చక్కెర తక్కువ వేస్తే ఎలా? ఆహా, ఎలా అంట. నీకు ఈ మధ్య మాటలు బాగా ఎక్కువైనాయిరా. అయినా ఏదో ఒకటి లొడలోడ అని మాట్లాడుతూ ఉంటావు. ఆ దేవుడు నిన్ను మూగాడుగా పుట్టించాల్సిందిరా, అప్పుడన్నా నోటికి అదుపు ఉండేది. ఇప్పుడు దేవుడి గురించి మనకెందుకు కానీ ఎప్పుడు ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. సర్లే బాబాయ్, నీకు విషయం చెప్పాలి. ఏంట్రా? ఎప్పట్లాగా ఈ బిల్లు కూడా ఖాతాలో రాసుగా బాబాయ్. ఈ బిల్లు కూడా ఇవ్వరా? రే రే రే, పర్లేదు పర్లేదు బాబాయ్, మొహమాటం పడకుండా ఎప్పట్లాగా ఈ బిల్లు కూడా ఖాతాలో రాసుగా. మన జీవితంలో మర్చిపోలేని సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. ఈరోజు నా జీవితంలో అలాంటి సంఘటనే జరిగింది. మమ్మీ, ఏమైంది నాన్న? చైన్ పోయింది. ఏం కాదులే నాన్న, ఏడవద్దులే. అయినా మీరు చూస్తూనే ఉన్నారుగా. పాపను మనం చేస్తుంటే ఆయన ఆ చిన్న పాప కంటే ఆ బుక్ ఇంపార్టెంట్ అయినట్టు అక్కడే ఉండిపోయారు. ఏంటండి ఏం మాట్లాడరు? అయినా మీకేం పట్టింది లేదు, నాకు ఇచ్చిగాని సొసైటీలో ఎదుటి వరకు హెల్ప్ చేయాలని మనసులో ఉంటుంది. మీరు సెల్ఫిష్లో ఉన్నారు, మీతో మాట్లాడు కూడా వేస్ట్. ఏం కాదులే నాన్న, చైన్ పోతే పోయింది, ఏడవద్దు. నీకేం కాలేదు, అదే ఈ లోకంలో మనం మంచి చేయాలని చూస్తే అది అవతల వాడికి అర్థమయ్యేంత వరకు చెడుగానే కనిపిస్తుంది. సాయం చేయాలని చూస్తే స్వార్థం అంటున్నారు. ఇలాంటి సంఘటనలే మనసుకి ఎంతో బాధను కలిగిస్తాయి. తలతల మెరిసిపోతున్నావు బుజ్జి. అయినా ఇలాంటి చైన్లు ఎన్ని దొబ్బేసే సెటిల్ అవ్వగలం. దొంగతనం కూడా ఒక ఆర్టేరా. ఇందులో నువ్వు మంచి ఆర్టిస్టురా, షబాష్. ఏ చైను నువ్వు తాకట్టు కొట్లో ఉంటేనే ఫైన్. వెళ్ళా పద. ఏం నో, ఇతని పేరే కరెస్ట్ కార్తిక్. జనరల్గా ఎవరైనా టీ షాప్ దగ్గరికి టీ తాగడానికో బిస్కెట్ తినడానికో వస్తారు, కానీ మనోడు బాబాయ్ తల తినడానికే వస్తాడు. అది ఎలా అనుకుంటున్నారా? మీరే లుక్ వేసేయండి. నమస్తే వనకం, ఎల్లార్కు వనకం. ఒరే, నమస్తే వనకం వరకు ఓకే గానీ మధ్యలో ఎల్లారకం మనకం ఎందుకు వచ్చిందిరా?
నువ్వు ఇంత ముందుగా యూట్యూబ్ లో చూసినా ఇక్కడ ఆడేసిన అంతే. ఒరే ఇలాగే ఒక చోట విషయాలు ఇంకో చోట చెప్తా ఉంటూ ఏదో రోజు మెంటల్ వస్తావు. అయినా నువ్వు జీవితంలో పెద్దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటావు. నువ్వు అలా కరెక్ట్ చేయాలని ప్రతిసారి నువ్వు కరెక్ట్ గా ఉండవు. రే నీకు దండం పెడతారా, నువ్వు కరెక్ట్ అనే పదాన్ని పలకాకురా. కరెక్ట్ అనే పదాన్ని కరెక్ట్ అని పలికి ఏదో ఒక రోజు నాకు మెంటల్ తెప్పిస్తావురా. కరెక్ట్ అనే పదాన్ని నేను కరెక్ట్ గా పలకలేదని ఇందులో నువ్వే కరెక్ట్ అంటావు. ఇది ఏ మాత్రం కరెక్ట్ కాదు నువ్వు. రే ఇక్కడి నుంచి పోరా స్వామి, నీకు దండం పెడతా పోరా. అలా అన్నావు కరెక్ట్ గా ఉంది. వస్తావు వనక్కం. ఈ బుక్ అంటే నాకెంతో ఇష్టం, కాదు కాదు ప్రాణం. అందుకు కారణం ఈ బుక్లోని చివరి పేజీ. అమ్మ చనిపోతే చివరిగా చెప్పిన మాటలు నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి. నానా ఇదే నా గిఫ్ట్. నీకు మాటలు రావని ఎప్పుడూ బాధపడద్దు నాన్న. ఇందులో రాసే ప్రతి అక్షరం నువ్వు నాకు చెప్పినట్లే, రాసే ప్రతి ఒక్క ఊసు నాతో మాట్లాడినట్టే. జీవితంలో నువ్వు వేసే ప్రతి అడుగులో నీ వెంటే నేనుంటా నాన్నా. నా చివరి శ్వాస వరకు ఈ పుస్తకం నాతోనే ఉండాలి. ఓరే నీ జీవితంలో ఎన్నో దొంగతనాలు చేసావు, కానీ ఏ ఒక్కటైనా నీ జీవితాన్ని మార్చాయా? థూ. ఓరే ఈసారి చేసే దొంగతనం ఎలా ఉండాలంటే లగ్జరీ బస్సులా లైఫ్ సాఫీగా సాగిపోవాలి. డౌట్ వద్దురా, నువ్వు మంచి ఆర్టిస్టువే. ఇవన్నీ కాదు కానీ నీకు నచ్చేలా మోటివేషన్ ఇస్తా ఉండు. జీవితంలో ఏదో ఒంటరితనం నన్ను వెంటాడుతూనే ఉంది. మనుషులు నమ్మాలంటే భయం వేస్తుంది. మా అమ్మ లేని లోటు నాకు నరకంగా అనిపిస్తుంది. నీకు దీనికి మించిన మోటివేషన్ ఏముందిరా? పోరా నీ జీవితంలో సంతోషం లేకపోయా, డబ్బు లేకపోయా, లవ్వు లేకపోయా, జీవితం మొత్తం సగం సగం అయిపోయా, చివరికి మందు కూడా నేలపాలయ్యా. సర్లే ఏదో ఒకటి వేసేద్దాం. నువ్వు దేని పనికి రావురా. ఒక్క దొంగతనమైన లైఫ్ సెటిల్ అయ్యేలా చేసావురా. ఫు! అయినా నువ్వు మంచి ఆర్టిస్ట్ వేరా. ఇలా చిన్న ఆర్టిస్ట్ లాగా పెద్ద ఆర్టిస్ట్ కొడితే కుంభస్థలమే. రేపు చేసే దొంగతనంతో లైఫ్ సెటిల్ అయిపోవాలా. లేట్ అయింది, కొంచెం రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే. బాసు టైం ఎంత అయింది? బాసు నేను అడిగిన టైమే కదా, ఎందుకు దొంగలా చూస్తున్నావు? నేను టైం అడిగితే ఆ బ్యాగ్ని గట్టిగా పట్టుకుంటావు. బ్యాగ్లో ఏమన్నా లక్షలు ఉన్నాయేంటి బాసు? లచ్చల్ లచ్చల్ లచ్చల్. సర్లే బాసు, టైం అడిగితే నువ్వేమో నోరెప్పుడు ఉండాలి. ఇక్కడే ఉంటే నా టైం వేస్ట్. సర్లే బాసు, వస్తా.
ఆ? టెన్షన్లో పడి మర్చిపోయా, వాడేమో లచ్చలు అన్నాడు, బ్యాగ్ ఏమో ఇంత తేలిగ్గా ఉంది. లచ్చల్ యాడా? రే ఎదవా, నువ్వెంత ఎత్తినా ఏం ఉండదురా. నువ్వు కూడానా? పా. రే నాన్న, వినిపిస్తుందా? బుద్ధిగా బతకమన్నా, ఎవ్వరికి ఏ హాని చేయొద్దని చెప్పా. ఎన్ని కష్టాలు వచ్చినా నిజాయితీగానే ఉండమన్నా, అలానే ఉంటున్నావుగా. అమ్మా, నీ మాటలు వినపడటం లేదమ్మా, ఒకసారి మాట్లాడమ్మా. నువ్వు చనిపోయిన తర్వాత నిన్నే మర్చిపోయానే, గుర్తుకే లేవే. అయినా నువ్వు చెప్పినట్టు బతకాలంటే ఇక్కడ బతకలేమమ్మా, ఎవరు అలా లేరే. ఇవన్నీ కాదు, నాతో మాట్లాడమ్మా. ఇన్నాళ్ళకు మా అమ్మని గుర్తు చేసిన ఈ బుక్కు అసలు ఏంది? ఈ బుక్కు ఎవరిది? నా జీవితంలో ఏదైనా వెళ్తుందంటే అది నువ్వు నా పక్కన లేకపోవడమే అమ్మా. ప్రపంచంలో నాకు ఆనందాన్ని కలిగించే విషయాలు ఎన్నున్నా ఏమున్నా అవన్నీ మా అమ్మ తర్వాతే. ఎందుకంటే ఆ ప్రపంచంలో అమ్మని మించిన ఆనందం ఇంకోటి ఉండదు కాబట్టి. జీవితంలో అమ్మను మర్చిపోయి బతకడం అంటే మనం బ్రతకుండి కూడా చచ్చినట్టే. ఇన్నాళ్ళకి నాకు నేను గుర్తొచ్చేలా చేసిన ఈ బుక్కు ఖచ్చితంగా అతనికి చేర్చాలి, లేకపోతే నా జీవితానికి అర్థమే ఉండదు. సర్లే వదిలే బాబాయ్, అసలు మళ్ళా ఏమైందిరా? వస్తాను, మళ్ళా వస్తాను బాబాయ్. ఇన్ని మాటలు రాసింది నువ్వు, అడ్రస్ ఎందుకు రాలేదు బాసు? అమ్మా, అతను ఆచూకి నువ్వే ఎలాగైనా తెలియజేయాలమ్మా.
అదిగో అన్న, బుక్ నీదేనా? అక్కడ దొరికింది. సారీ అన్నా. బాసు, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండు బాసు. డౌట్గా చూడక బాసు. నాకు తెలుసు నువ్వు మనుషుల్ని అంత తేలిగ్గా నమ్మవని. దీనమ్మ జీవితం బాసు. ఈ బుక్లో ఉన్న మాటలు నాలో చాలా మార్పులు తెచ్చాయి బాసు. ఒక్కసారిగా మా అమ్మని గుర్తు చేసావు బాసు. మా అమ్మ ఎలానో నా పక్కన లేదు, ఎప్పటికీ తిరిగి రాదు. మా అమ్మ చెప్పినట్టు బతకాలంటే నీలాంటోడు నా పక్కన ఉండాలి బాసు. అయినా నువ్వు మీ అమ్మ గురించి రాసిన మాటలు ఒక్కసారిగా మా అమ్మని గుర్తు చేసే బాసు. నన్ను నమ్ము బాసు, ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్ అంతే. మనం మాట్లాడితే ఎవరైనా అర్థం చేసుకుంటారు, కానీ మన మౌనాన్ని కూడా అర్థం చేసుకున్న వారే మన మనసుకు దగ్గరగా ఉంటారు. అలాంటి స్నేహమే దొరికింది. జీవితంలో అమ్మ నేర్పిన పాఠాలు ప్రపంచంలో ఎవ్వరూ నేర్పలేరు. చివరికి ఆ దేవుడు కూడా అమ్మను చూసి నేర్చుకోవాల్సిందే. మీ శ్రీనివాస్, వెలకచెర్ల. పక్కన రికార్డ్ అవుతుంది పక్కన. ఏమైందిరా? హాయ్ గైస్. యాక్షన్. కెమెరా